అనుదేశాల ధాటికి ధీటుగా నిలబడే శక్తి కోసం భారత్ నిశ్శబ్దంగా గట్టిగా అడుగులు వేస్తోంది. ఇరాన్లో అమెరికా చేసిన బంకర్ బస్టర్ దాడులు ప్రపంచాన్ని నిశ్శబ్దం చేశాయి. ఇప్పుడు భారత్ అదే తరహా అత్యాధునిక ఆయుధ శక్తిని తన బాహుబలిగా తయారు చేస్తోంది. ఇరాన్లోని ఫోర్డో యురేనియం శుద్ధి కేంద్రంపై అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లతో జారవిడిచిన బంకర్ బస్టర్ బాంబులు నేలలోకి 100 మీటర్ల లోతుకు చొచ్చుకుపోయి పేలిన ప్రతాపాన్ని చూశాం. ఇప్పుడు భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO ఈ తరహా బాంబులను అగ్ని-5 ఖండాంతర క్షిపణితో ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో శత్రువు భూగర్భంలో దాక్కున్నా భారత్ చేతికి దొరకకుండా ఉండదు. DRDO బాహుబలి ప్రాజెక్టులో భాగంగా అగ్ని-5కు బంకర్ బస్టర్ బాంబులు మోసే సామర్థ్యం అందించేందుకు మార్పులు చేపట్టింది. ఈ బాంబులు 2 వేరియంట్లలో వస్తున్నాయి. ఒకటి భూతల లక్ష్యాలను నాశనం చేయడానికి, మరొకటి భూగర్భ కట్టడాలను ఛిద్రం చేసి పేలడానికి. ఇవి మ్యాక్ 8 నుంచి మ్యాక్ 20 వేగంతో లక్ష్యాన్ని ఛేదిస్తాయి. అంటే శబ్ద వేగానికి 20 రెట్లు. ఇది కేవలం టెక్నాలజీ కాదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వాయుసేన పాకిస్తాన్ కిరానా హిల్స్ లో భూగర్భ అణు కేంద్రాలపై దాడి చేసిందన్న వార్తలే ఇప్పుడు ఈ తరం బాంబుల అవసరాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. అమెరికా ఈ తరహా బాంబులను B-2 స్టెల్త్ బాంబర్ల ద్వారా మాత్రమే మోస్తుంది. ఒక్కో బాంబర్ ఖరీదు 8,000 కోట్లకు పైగా. కానీ భారత్ అంత ఖర్చు లేకుండానే అదే శక్తిని మిసైల్స్ ద్వారానే లక్ష్యాన్ని చేరుస్తోంది. భూగర్భ ఆయుధగారాలు, కమాండ్ కంట్రోల్ కేంద్రాలు, శత్రు క్షిపణి నిల్వలు ఇవన్నీ నేల లోపల దాగి ఉంటాయి. సైనిక బలగాలను నియంత్రించే కేంద్రాలను తొలగిస్తే యుద్ధం ముందే గెలిచినట్లే. అందుకే బంకర్ బస్టర్ ఆయుధం సైనిక వ్యూహాల్లో కీలకం. చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు వరుసగా శాస్త్రాల కలపతో బలపడుతున్న వేళ భారత్ శక్తి చూపటం కాదు, శక్తిని సృష్టించడం అనే వ్యూహాన్ని అవలంబిస్తోంది. ఇది ప్రతిసారి మించిన సామర్థ్యం కాదు, కానీ అవసరమైన స్థాయికి మించిన ప్రభావం. ఇంకొన్ని నెలల్లో ఇవి భారత ఆర్మీ అమ్ముల పొదిలో చేరబోతున్నాయి. డీప్ ఎర్త్ పెనిట్రేటింగ్ వార్ హెడ్, మేక్ ఇన్ ఇండియా టెక్నాలజీ స్వదేశీ నిఖార్సైన అస్త్రంగా మారబోతున్నాయి. శత్రువు ఎంత లోతుగా దాగినా భారతం ఆయుధాల శక్తి అలా లోతుగా చొచ్చుకుపోతుంది. ఇది భారత భద్రతకు కొత్త అధ్యాయం. ఇది శబ్దం కాదు, శక్తికి నిదర్శనం.